పెళ్లినాటి ప్రమాణాలు. ఇది జీ తెలుగులో చాలా ఫేమస్ సీరియల్. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ సీరియల్లో అకుల్ బాలాజీ యాక్ట్ చేశాడు హీరోగా. అండ్ హీరోయిన్గా యాక్ట్ చేసింది ఒక కన్నడ అమ్మాయి. సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సీరియల్ స్టోరీ విషయానికి వస్తే, పెళ్లినాటి ప్రమాణాలు టైటిల్లోనే ఉంది. ఒక భర్త తన ప్రమాణాలని ఎలా నిలబెట్టుకుంటాడు పెళ్ళైన తర్వాత, ఒక భార్య ఆ ప్రమాణాలకు కట్టుబడి తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తుంది అన్నది సీరియల్. సీరియల్లో హీరో పేరు వచ్చేసి అభి అండ్ హీరోయిన్ నేమ్ వచ్చేసి భూమి. అభి చాలా ధనవంతుడు అండ్ హీరోయిన్ కూడా చాలా డబ్బున్న అమ్మాయి. వీళ్ళిద్దరికీ మొదటిగా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. పెళ్లి చూపులకి వెళ్ళే మొదటి పరిచయంలోనే వీళ్ళిద్దరికి ఒక గొడవ జరుగుతుంది. కానీ హీరోయిన్ మాస్క్ పెట్టుకోవడంతో హీరో పెళ్లి కూతురు తనే అని చెప్పి గుర్తుపట్టాడు. ఆ తర్వాత పెళ్లి చూపుల కోసమని హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు హీరోని చూసి, అయ్యో ఇతన్ని నేను అవమానించింది, ఇప్పుడు నన్ను కానీ గుర్తుపట్టాడు కదా అని చాలా టెన్షన్ పడుతుంది. కానీ హీరో తనని గుర్తుపట్టాడు. దాంతో ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తర్వాత పెళ్ళి ఫిక్స్ అయ్యి తనే తన భర్త అని కన్ఫామ్ అయ్యాక టెన్షన్ పడుతూ వచ్చేది. తిను నాతో ఇంత ట్రూగా ఇంత నిజాయితీగా ఉంటున్నాడు, నేను కనుక ఇప్పుడు అభికి అబద్ధం చెప్పానంటే నా పరిస్థితి ఏంటి, అసలే ఆ అవమానం చేసిన అమ్మాయి మీద చాలా సీరియస్గా ఉన్నాడు, నేనే అని తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో ఏమో, ఏదైతే అదైంది నిజం చెప్దామని ధైర్యం చేస్తుంది. కానీ అభి తన ఆ అవమానం చేసిన అమ్మాయి మీద ఉన్న కోపాన్ని వ్యక్తపరిచేది చూసి భూమి చాలా భయపడిపోయింది. ఇంకా అభి వాళ్ళ మరదలు అభిని చాలా లవ్ చేస్తుంది. కానీ అభి తనని కేవలం మరదలుగానే చూశాడే తప్ప తనని పెళ్లి చేసుకోవాలని ఏ రోజు చూడలేదు. ఇక భూమి అభి మ్యారేజ్ చేసుకుంటారు. ఇక అభి వాళ్ళ మరదలు ఆ పగతో వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అభి ఆ అవమానం చేసిన అమ్మాయి ఎవరో కనుక్కొని దానికి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. కొన్ని రోజులకి అవమానం చేసిన అమ్మాయి భూమి అని అభికి తెలుస్తుంది. అప్పుడు అభి, ఇన్ని రోజులు నన్ను మోసం చేసావా భూమి, నేను నీకేమన్నా అన్యాయం చేశానా, నాతో ఎందుకు నిజం చెప్పలేదు అని అడుగుతాడు. అప్పుడు భూమి, అయ్యో అలా కాదండి, కొంచెం భయం వేసి చెప్పలేదంటే కొన్ని రోజులు భూమితో మాట్లాడడం మానేస్తాడు. తర్వాత భూమి చాలా కన్విన్స్ చేసేసరికి ఒప్పుకుంటాడు. ఇంకా తర్వాత భూమి వాళ్ళ చెల్లికి ఒక మంచి సంబంధం వచ్చి ఉంటుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేనంటే అప్పుడు అభియే వాళ్ళ పెళ్లి దగ్గరుండి జరిపిస్తాడు. అప్పుడు మళ్ళీ తన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాడు. నీ కుటుంబానికి తోడై ఉంటానన్న ప్రమాణాన్ని నిలబెట్టుకొని ఎంతో చక్కగా భూమి వాళ్ళ చెల్లెలు పెళ్లి జరిపిస్తాడు అభి. ఆ తరువాత భూమి వాళ్ళ అత్తయ్య గారు అభి చాలా చక్కగా ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే భూమి చనిపోతుంది. ఇక అభి మరదలు బావ, భూమి ఎలాగో చనిపోయింది, నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడుగుతుంది. అప్పుడు అభి, నేను నిన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకుంటాను, భూమి ఒకవేళ చనిపోయిన భూమి ఆలోచనలు, భూమి జ్ఞాపకాలు ఎప్పుడు నా వెంటే ఉంటాయి, కల్లో కూడా నువ్వు ఆలోచనలు పెట్టుకోకు అని అంటాడు. అప్పుడు భూమికి అభి మీద ఉన్న ప్రేమ, అభికి భూమి మీద ఉన్న ప్రేమ అర్థమయ్యి అభి వాళ్ళ మరదలు, సరే బావ ఓకే, నేను నిన్ను పెళ్లి చేసుకోను, అట్లీస్ట్ నన్ను నీ ఫ్రెండ్గా అయినా ఉండనిస్తావా అని అడుగుతుంది తను. అప్పుడు అభి, ఓకే, నువ్వు నా ఫ్రెండ్గా ఉండడంలో నాకేం ఇబ్బంది ఉంటుంది, ఎలాగో నువ్వు చిన్నప్పటి నుండి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, కానీ ఎక్కడ నువ్వు నన్ను పెళ్ళి అని ఇబ్బంది పెడతావు అని చెప్పి నేను నిన్ను దూరం పెట్టాను, అంతే తప్ప నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు, ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అంటుంది. అప్పుడు సరే బావ, నాకు అర్థమైంది నీది ఎంత గొప్ప ప్రేమ, నిజంగా నువ్వు చాలా గొప్పవాడు, భూమి చనిపోయిన నీ పెళ్లినాటి ప్రమాణాలని ఏమాత్రం మర్చిపోలేదు అని చెప్పి అలా సీరియల్ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.